then what shall we do? మనము పారిపోవాలంటే ఏం చేయాలా? పారిపోయిన తర్వాత ఏం చేయాలి? పారిపోయిన తర్వాత ఏం చేయాలా? What shall we do? ఏం చేయాలి? Hebrews 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము Hebrews 11 25th verse. 25వ వచనము 11. Hebrews హెబ్రీయులకు రాసిన పత్రిక 11 11వ అధ్యాయము and 25th verse. 25వ వచనము. Rather to suffer affliction with the people of God than to enjoy the pleasures of the sin for the season. అక్కడ ఉన్నటువంటి పాప భోగములు ఆనందించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని దాన్ని ఎంచుకుంటా వచ్చాడు. Here the word choosing means pursuing. ఇక్కడ దాన్ని ఎంచుకునుట అనే దానికి వెంటాడటం, క్షమించండి. So Moses, you know Moses. అందరికీ తెలుసు మోషేని గురించి. Actually he was a very handsome boy. తను ఎంతో సుందరుడైన వాడుగా ఉన్నాడు. He was skilled in every art of the Egypt. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయంలో ఎంతో ప్రావీణ్యత కలిగిన వాడిగా ఉన్నాడు. He was intellectual. తను ఎంతో బుద్ధిశాలిగా ఉన్నాడు. He was a queen's son. తను రాజు యొక్క కుమారుడిగా కూడా పెంచబడతా వచ్చాడు. And he was grandson of the king of Egypt. ఐగుప్తు యొక్క రాజు మనవడిగా కూడా కనబడతా ఉన్నాడు. And he has an authority. తనకి సమస్తానికి కూడా అధికారం ఉన్నది. That means power. Kingly power. He had kingly powers. తనకు రాజుకున్నటువంటి సమస్త శక్తి కూడా తన చేతిలో ఉన్నది. Young man, యవనస్తుడు, handsome guy. ఒక యవనస్తుడు సుందరంగా ఉన్నాడు. He chose to walk in the wilderness of Midian. కానీ మిద్యానీయుల యొక్క ఆ ప్రాంతంలో అరణ్యంలో నడుస్తా వచ్చినాడు. He was walking under the shade of the sun. అక్కడ ఉన్నటువంటి ఎండ కింద నడుస్తా ఉన్నాడు. Beautiful, handsome guy became dark. అందంగా సుందరంగా ఉన్న యవనస్తుడు నల్లగా మారుతా వచ్చినాడు. Instead of scepter in his hand, now is a rod. తన చేతిలో రాజ దండం ఉండాల్సినది ఒక కర్ర మాత్రం చేతిలో Kingly వచ్చింది. scepter, తన చేతిలో ఉన్న రాజ దండము, but కానీ the shepherd's rod. కానీ ఇప్పుడు అది గొర్రెల కాపరి ఉండే కర్ర చేతిలో ఎంతో సుందరుడైన యవనస్తుడే. Face was faded away. తాను నల్లగా ముఖం మార్చబడతా వచ్చాడు. ఎందుకని? Walking in the wilderness. ఆ అరణ్యంలో తను నడిచిన దాన్ని బట్టి Actually he must sit on the seat of the throne of the Egypt. ఐగుప్తు ప్రాంతంలో రాజుకు 3వ స్థానంలో తను కూర్చునేవాడిగా ఉండొచ్చు. If he orders someone to bring water, తను ఎవరికన్నా మంచినీళ్ళు తీసుకురామని చెప్తే instantly he gets. వెంటనే తన దగ్గరికి వస్తది. If he orders someone to do something, ఏదైనా విషయాన్ని ఆజ్ఞాపిస్తే within a short period everything will be completed. వెంటనే తన దగ్గరికి దాని దగ్గరికి చేతులకు వస్తది. Everything will be happened. మన్ని కూడా తన దగ్గరికే వస్తాయి. Because he is a king. అతను రాజు, prince of that Egypt. తను రాజ కుమారుడిగా ఉంటా ఉన్నాడు. But he chose not to enjoy the kingly privileges, but he chose to suffer along with the God's people. కానీ దాన్ని ఎంచుకోలేదు, రాజ భోగాలను ఎంచుకోలేదు, కానీ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటకే తను ఎంచుకుంటా వచ్చినాడు. He chose to suffer affliction along with the children of God. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికే తను ఇష్టపడతా వచ్చినాడు. Dear young boy and young girl, ప్రియ యవనస్తుడా, ప్రియ యవనస్తురాలా, if you are really born again, నువ్వు కనుక దేవునిలో నిజంగా రక్షణ పొందిన వాడివైతే, if really the life of God vested in you, దేవుని యొక్క జీవము నీలో నింపబడినది ఉంటే, if you are really enjoying the presence of the Lord, దేవుని సన్నిధిని నువ్వు ఆనందిస్తున్నావని చెప్పగలిగినట్లయితే, if you are enjoying all the privileges which belongs to the heaven, నువ్వు సంపూర్ణంగా పరలోక సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాలను ఆనందిస్తున్నట్లయితే, so you must flee from the worldly lust and pursue the fellowship with the children of God. ఆ లోక సంబంధమైన వాటి నుంచి పారిపోయి దేవుని సన్నిధినే వెంటాడేవాడిగా ఉండాలి. Very wonderful, most desirable model which Moses had. మనకున్నటువంటి ముందుగా ఒక మాదిరికరంగా మనం ఉన్నాడు. మనం లేము, మోషే ఉన్నాడు. అదే మనము లేము, కానీ మోషే మనం అనుసరించడానికి మోషే మనకు మంచి చక్కనైన మాదిరిగా ఉంటూ వచ్చాడు.
మనం అనుసరించడానికి మోషే ఎంతో మాదిరికరంగా కనబడతా ఉన్నాడు. And not only Moses, మోషేనే కాదు, and earlier to Moses, prior to Moses, there was another young man. మోషే కాకుండా ఇంకో యవనస్తుడు కూడా ఉన్నాడు. And who is he? అతను ఎవరు? What was his character? అతని యొక్క వ్యక్తిత్వం ఏంటి? First Corinthians, first letter to Corinthians, కొరింథీయులకు రాసిన పత్రిక మొదట వచ్చిన yes, 1:18 మొదటి 6:18, first letter 6:18. 6:18 జారత్వం చదువు. So flee away from fornication. జారత్వము నుంచి పారిపోవాలి. We know the young man who fled away from fornication, Joseph. ఎలాగా ఐగుప్తులో యాకోబు ఎలా పారిపోతా వచ్చినాడు? He is very good character. తను ఎంతో మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు. So every young girl and every young boy must maintain this kind of character. ఇటువంటి వ్యక్తిత్వాన్ని మా ప్రతి యవనస్తురాలు కూడా కలిగిన వారిగా ఉండాలి. Like Joseph, ఎలాగా యోసేపు ఉన్నాడు? he was away from his parents, తన తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు, away from his brethren, తన సహోదరులకు దూరంగా ఉంటున్నాడు, away from the society, సమాజం నుంచి దూరంగా ఉంటున్నాడు. and he entered into another society, వేరొక సమాజంలోనికి తీసుకెళ్ళబడతా వచ్చాడు. There was no one to give account of his character. తన గురించి తను చెప్పడానికి ఎవరు కూడా లేరు. No father, no mother to give account to his character. తన గురించి చెప్పడానికి తండ్రి గాని తల్లి గాని అన్నలు గాని ఎవరు లేరు అక్కడ. He may live a life of freestyle. తన ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు, ఎవరు లేరు కాబట్టి. No one question him. ఎవరు తను ప్రశ్నించరు. But this Joseph, కానీ అక్కడ మోషే a peculiar boy, కానీ ఎంతో ప్రత్యేకమైన character, ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వాడిగా ఉన్నాడు. That's the reason why we remember now. అందుకు నిమిత్తమే మనం ఇప్పటి వరకు కూడా తనని జ్ఞాపకం చేసుకుంటున్నాం. He lived on earth, but still we remember Joseph. ఎన్నో సంవత్సరాల క్రితం తను జన్మించిన వాడిగా ఉన్నాడు, కానీ ఇప్పటి వరకు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. How many years we are living on earth is not big important, but how much testimony we are living on earth is very important. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించామనేది ప్రాధాన్యత కాదు, కానీ ఎంతవరకు మన సాక్ష్యాన్ని కాపాడుకున్నాము అదే ప్రాధాన్యతగా కనబడతా ఉంది. Dear young ones, ప్రియ యవనస్తుడా, so we must live a good life, clean life of clean character. మనము ఒక మంచి జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని జీవించే వారంగా ఉండాలా. So writing to second letter Timothy says in 5th chapter 21st verse, తిమోతికి రాసిన రెండవ పత్రికలో God vested in us his righteousness. ఆయన నీతి మనలో ఉంచినాడని రాయబడతా ఉంది. God vested his righteousness in us. ఆయన నీతి మనలో నింపబడినదని చెప్తా ఉన్నారు. We are unlike holy people. మీరు లోకస్తులతో ఏమాత్రం కాదు, and we are a special generation. ప్రత్యేకించబడిన జనాంగముగా ఉన్నారు. We are royal priesthood. మీరు రాజులైన యాజక సమూహంలో మీరు ఉన్నారు. We are nothing but the gods. మీరు దేవులుగా కూడా పిలువబడతా ఉన్నారు. Dear young ones, remember that we are called in 82nd chapter of Psalm, we can see in 6th verse, God called us gods. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ దేవుడు, మేము దేవుళ్ళుగా అని పిలువబడతా వచ్చినారు. God changed our life in the life of God. మన జీవితాన్ని కూడా మార్చుతా వచ్చాడు, మన దేవుళ్ళుగా మారుస్తా వచ్చినాడు. We are living on earth with the nature of God. మనము ఈ లోకంలో దేవుని యొక్క స్వభావంతో మనం జీవిస్తున్నాం. We are God's nature. దేవుని యొక్క స్వభావంతో జీవిస్తాం. That's the reason why we are so different to the world. అందు నిమిత్తమే లోకము నుంచి వేరుగా ఉంటాము. That's the reason why we are exhorted to live a different life, different walk, different sitting, different walking, different standing. అందు నిమిత్తమే మనం ప్రోత్సహించబడతా ఉన్నాము. మనం ఎలా నుంచోవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నడవాలని, ప్రత్యేకంగా ఎలా ఉండాలని మాట్లాడుతూ ఉన్నాము. Our seeing must be different, our thinking must be different, our listening must be different, our speaking must be different, our doing must be different, our walking must be different. మన ఆలోచించే ఆలోచన కానీ, మాట్లాడే మాట కానీ, కూర్చున్నట్టు కానీ, నడుచుట కానీ ప్రతీది కూడా ప్రత్యేకించబడినదిగానే కనపడాలా. Unlike Samson,
సంసోను వలే కాక What did Samson do? ఏం చేశాడు సంసోను? He was sanctified person. తను ప్రత్యేకించబడిన వాడే, అభిషేకించబడిన వాడే, Parents dedicated him to God. దేవునికి నాజీరు చేయబడిన వాడిగా ఉన్నాడు. But what did he do? కానీ ఏం చేసినాడు? And he was allured and he was fallen the traps of a woman. ఒక స్త్రీ యొక్క మాయలో పడిపోయే A స్థితిలోకి Philistine వచ్చాడు. woman. A Philistine woman. ఫిలిస్తీరాలైన ఒక స్త్రీ చేతిలో తను అలాగ పడిపోతా వచ్చినాడు. Delilah. దలీలా. And he was sleeping on the thigh of the wretched woman. తన ఒక్కటువంటి అక్కడ వేసే తన తొడ మీద పడుకునే వాడిగా ఉన్నాడు. Dear young ones, ప్రియ యవనస్తుడా, all the young ones, though you are born again, still though you are consecrated to the Lord, but you are sleeping on the thigh of the wretched woman. దేవుని చేత రక్షించబడిన వారు ప్రతి ఒక్కరు కూడా, కానీ ప్రత్యేకంగా బ్రతకాల్సిన వారు అక్కడ ఉన్నటువంటి దుష్టత్వమైన తన తొడ మీద పడుకునే స్థితిలో ఉన్నారు. Instead of living a holy life, పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి బదులుగా young ones, you are sleeping on the thigh of a wretched woman, a sinful woman. అటువంటి పాప స్వభావమైన చండాలమైన తన ఆ స్త్రీ తొడ మీద పడుకునే వారిగా ఉన్నారు. What will happen? What the punishment he received ultimately? అటు ఆ క్రియ ద్వారా తన అంతము ఏమైనా, తను ఎటువంటి శ్రమ అనుభవిస్తా వచ్చాడు, What will శిక్ష అనుభవిస్తా happen unto వచ్చాడు. Samson? You know what happened to Samson finally? ఆఖరిగా సంసోనుకి ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. In his end, ఆఖరి సమయంలో and he was died a death of shame. ఎంతో సిగ్గుకరమైన మరణాన్ని తను చూస్తా వచ్చాడు. Young ones, ప్రియ యవనస్తుడా, God laid his soul for you. దేవుడు మీ కొరకు ప్రాణం పెట్టినాడు. He died for you. ఆయన మీ కొరకు తను చనిపోయినాడు. He crucified on the cross of Calvary. ఆయన మీ కొరకు సిలువలో ప్రాణం పెట్టినాడు. He gusted all his blood. తనకున్నటువంటి రక్తం అంతా కూడా చిందించినాడు. And even a single drop he remained in his body. ఆయన శరీరంలో రక్తం చుక్క, తన ఒంట్లో ఒక్క చుక్క రక్తం కూడా మిల్చుకోలేదు. Finally water also comes out of his body. తన ఒంట్లో నుంచి రక్తం అంతా నీరు తనలోంచి ప్రవహిస్తా Such was his love. అంత ప్రేమ తను మీ కొరకు With చూపిస్తా the వచ్చాడు. precious blood he made you pure. తాను ప్రతిష్టమైన రక్తముతో మిమ్మల్ని ప్రత్యేకించమని పవిత్రపరిచిన వాడిగా ఉన్నాడు. With his precious blood he made you a saint. తన పవిత్రమైన ప్రతిష్టమైన రక్తముతో మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తా వచ్చినాడు. Remember that. ఆ విషయాన్ని మర్చిపోకండి. You are not a light person. మీరు సాధారణమైన వ్యక్తులు You కాదు. are not at all light person. మీరు సాధారణమైన వ్యక్తులు కాదు. You are no more light person. మీరు You are no more light person. సామాన్య సింపుల్ వ్యక్తి కాదు. సాధారణమైన వ్యక్తులు కాదు. You are so weighty person. మీరు ఎంతో ప్రాధాన్యత కలిగిన వారిగా ఉన్నారు. You are so weighty in the world. మీరు లోకంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన వారిగా ఉన్నారు. If you feel that you are a weighty person, మీరు కనుక మీరు ఒక if you maintain your life weighty, అటువంటి జీవితాన్ని గనక మీరు గంభీరమైన జీవితాన్ని గనక మీరు నడిచినట్లయితే such your అటువంటి వారిగా మీరు ఉన్నారు. You are so powerful. మీరు చాలా శక్తివంతులు. You are not understanding your power. మీ శక్తిని మీరు తెలుసుకోవాలి. Samson didn't know his power. సంసోను తెలుసుకోలేకపోయినాడు. God has given so much power to Samson. సంసోనుకు ఎంతో ఇచ్చినాడు దేవుడి శక్తి. The jawbone of the donkey kill all the Philistines. ఒక గాడిద కొమ్ముతో ఫిలిస్తీయులను తరిమినాడు. With the 2 hands. ఒక 2 చేతులతో He collapsed all the building structure of Philistines where they gathered. ఫిలిస్తీయులందరూ కూడా చేర్చబడినటువంటి గుమ్మాలు మొత్తం కూడా ఒక్క 2 చేతులతో పడగొట్టేశాడు. So you are like Joshua. మీరు జాషువా వలె కూడా ఉన్నారు. Joshua is able to stop the moving of or rotating of the sun and the moon with the word of a simple word. కదులుతున్నటువంటి సూర్య చంద్రులు ఒక్క మాట చేత ఆపేసిన వ్యక్తిగా ఉన్నాడు. Not only జాషువానే కాదు, not only Samson, సంసోనే కాదు, not only Moses, మోషేనే కాదు. You have the same power of God. అటువంటి శక్తి మీలో కూడా God ఉంది. vested the same power in you. అటువంటి అదే శక్తి మీలో కూడా దేవుడు But నింపినాడు. how you are living? కానీ ఎలా How you are జీవిస్తున్నారు? living on the world? How you are living on the world? ఆ లోకంలో జీవిస్తున్నారా? You are after
worldly pleasures, మీరు లోకము యొక్క భోగాల మధ్య బతుకుతున్నారా? filthy pleasures. అటువంటి దుష్టత్వమైన Filthy లోకంలో, pleasures. అటువంటి సుఖాల్లో బతుకుతున్నారా? You are fleeing. You are after the filthy attractions. అటువంటి లోక సంబంధమైన వాటి మీద ఆకర్షితులైపోయి వాళ్ళతో వెళ్తున్నారా? Someone say, ఎవరో కొత్త అంటాడు, I am belongs to that person. Someone say, I am belongs to this girl, this heroine. I am belongs to that heroine. I am belongs to that politician. I am belong. So it's saying like this. You are greater than them. చాలా మంది అంటున్నారు కదా, నేను ఆ సినిమా యాక్టర్కి చెందిన వాడిని, నా ఈ హీరోయిన్కి చెందిన వాడిని, నేను ఫలానా పొలిటీషియన్కి చెందిన వాడిని అని చెప్పుకుంటున్నారు. కానీ వారి కంటే కూడా మీరు ప్రాధాన్యులు కారా? God made you greater than them. వారి కంటే కూడా మిమ్మల్ని గొప్పవారిగా చేసినాడు. So God made righteous in Christ Jesus. God's righteousness. దేవుడు మిమ్మల్ని ఆయన నీతి మీలో నింపి మిమ్మల్ని నీతిమంతులుగా చేసినాడు. Remember, young one. ప్రియ యవనస్తులు You are God's గుర్తుపెట్టుకోండి, righteousness. మీరు నీతిమంతులే. Simply you are losing the same righteousness మీరు దాన్ని వృధా చేస్తున్నారు. because of these worldly attractions. ఈ లోక సంబంధమైన You ఆకర్షతల్లో are losing, వాటిని పోగొట్టుకుంటున్నారు. sleeping on the thigh of the wicked or wretched or sinful woman. Simply you are losing your righteousness. పాప సంబంధమైన దుష్టత్వంతో నిండినటువంటి అటువంటి పాపము తొడ మీద పడుకున్న వారిగా ఉంటున్నారు. They may seems to be very beautiful. They may seems to be very beautiful. చూడటానికి ఎంతో అందముగా కనపడినప్పటికీ, For boys, girls seems to be very beautiful. ఆ అబ్బాయిలకు అమ్మాయిలు ఎంతో అందంగా కనపడవచ్చు. అబ్బా ఈమె అంత అందగతి ఇంకా ఏం లేదు. లైఫ్ నా సర్వస్వము నీవే, నా లైఫ్ నీవే, నా సమస్తము నీవే. నువ్వు లేకపోతే నా లైఫే లేదు, నువ్వు లేదు నేను చచ్చిపోతా. నువ్వే నా నీ ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది, ఈమె లేకపోతే నా జీవితం లేదనేలాగా ఉన్నారు. అసలు ఈ లేకపోతే లోకమే లేదు. ఈమె లేకపోతే లోకం లేదనే వారిగా ఉన్నారు. దట్ ఈస్ యువర్ ఏజ్. అటువంటి వయసులో మీరున్నారు. సాటన్ యూజ్ యువర్ ఏజ్. మీ వయసునే సాతాను ఆయుధంగా వాడుకుంటాడు. యువర్ ఏజ్, మీ వయసులో యు ఫీల్ లైక్ దట్. మీరు అలాగే అనుకుంటారు. నాట్ ఓన్లీ బాయ్స్, అబ్బాయిలే కాదు, గర్ల్స్ ఆల్సో. అమ్మాయిలు కూడా అలాగే అనుకుంటారు. మాత్రమే అందగాడు లోకంలో, ఇతని కంటే అందగాడు ఇంకోటి లేడు అనుకుంటారు. కోతిలాగుంటాడు, వాడేం కోతిలాగుంటాడు, వాడేమో ఇంకెలా తొండలాగుంటాడు, వాడేం తొండలాగా ఉంటాడు. కానీ ఆ అమ్మాయికి అలా కనపడ్డా. ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ దట్ గర్ల్, కానీ ఆ అమ్మాయి దృష్టిలో మాత్రం, ఆఫ్ దట్ గర్ల్, ఆ అమ్మాయి దృష్టిలో మాత్రము సో హ్యాండ్సమ్, చాలా అందంగా కనపడతాడు. సో హ్యాండ్సమ్, చాలా అందంగా కనపడతాడు. They won't listen to parents' words. They won't listen to their parents. వాళ్ళ తల్లిదండ్రుల మాట కూడా వినే స్థితిలో వారు ఉండరు. Boy was so handsome than mother, than father. తల్లిదండ్రుల కంటే కూడా అతనే చాలా అందంగా కనపడతాడు. Boys, అబ్బాయిలు కూడా అంతే. they won't listen to mommy. అమ్మ మాట కూడా వినే స్థితిలో Won't లేదు. listen to daddy. నాన్న మాట కూడా వినే స్థితిలో ఉండరు. The girl seems to be very beautiful than his mother. అమ్మ కంటే కూడా ఆ అమ్మ ఎంతో అందంగా కనపడతా Very ఉంటుంది. beautiful than his father's handsome. తండ్రి యొక్క అందం కంటే కూడా ఆ అమ్మాయి అందమే అధికంగా కనపడతా Do you ఉంది. understand? అర్థమవుతుందా? Have you born? How you born on this earth? ఎలా పుట్టినారు ఈ లోకంలో? Sharing the beauty of mother, handsomeness of father. You are the mixture of your mother's beauty, mixture of your father's handsome. తల్లిదండ్రుల యొక్క అందాన్ని, ఆ సౌందర్యాన్ని కలిగి మీరు ఒక మార్చబడి మీరు బయటకు వచ్చారు. There is no beautiful girl than my mother. There is no handsome guy than my father. నా తల్లి కంటే అందమైనది, నా తండ్రి కంటే సుందరుడు ఇంకెవరూ లేరు. Leaving the father, neglecting father's word, neglecting mother's word, concentrating that. ఏమన్నా వాళ్ళని ఎప్పుడు చెప్పాను కదా, తొండలాగో కోతిలాగో ఉన్నాడు మాత్రం అబ్బా వీడే సర్వస్వం అనుకుంటాం, అబ్బా ఈమె సర్వస్వం అనుకుంటాం. తల్లిదండ్రుల కంటే కూడా, తల్లిదండ్రుల మాట కంటే కూడా ఆ అమ్మాయి అందంగా కనబడుతుంది. అతనంతా కోతిలాగున్నా ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దృష్టిలో మాత్రం అందంగానే కనబడుతుంది. God said to us, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? we are his righteousness in Christ Jesus. కానీ ఆయన నీతిని మీలో వచ్చినాడుగా, by laying his soul for us, మీ కొరకు ప్రాణం పెట్టిన వాడిగా, by shedding his blood for us, మీ కొరకు రక్తం కార్చిన వాడిగా, and by delivering us from sin, పాపము నుంచి మనల్ని విడిపించిన వాడిగా, he made us righteousness. ఆయన మనల్ని నీతిమంతులుగా We చేశాడు. are righteous people. మనము We are నీతిమంతులము, holy people. మనము We are clean people. మనం పవిత్రమైన వారము. There is no one like us. మన వంటి వారు ఇంకొకరు లేరు. No one in the world. ఎవరు లేరు లోకంలో. How beautiful they are.
వారు ఎంత అందంగా how ఉన్నప్పటికీ, handsome they are, ఎంత సుందరంగా but ఉన్నప్పటికీ, inner man, our inner man, కానీ మా అంతరంగ పురుషుడు physically they may be beautiful, శారీరకంగా అందంగా కనపడొచ్చు, physically they may be handsome, వారు సాధారణంగా వారు అందంగా but కనపడొచ్చు, their inner man is ugly. వారి ఉన్న అంతర్ పురుషుడు ఎంతో చండాలంగా ఉంది. But our inner man is so beautiful, so handsome. మన అంతరంగ పురుషుడు ఎంతో సౌందర్యంగా ఎంతో అందంగా ఉన్నాడు. Compare our inner man to the worldly people. లోకముతో మీరు చూసుకోండి With మీ their అంతరంగ పురుషుడితో. Comparing our inner beauty to the outer beauty. మీకున్నటువంటి మీ ఉన్నటువంటి అంతరంగ పురుషుడి యొక్క విషయాన్ని మీరు పక్క లోకవాస్తులతో పోల్చుకొని చూడండి. We are so great. మీరు ఎంతో గొప్పవారు. They cannot compare. Even నక్కకి నాగలోకం అంటారు కదా. నక్కకి నాగలోకానికి అంటారు, అంత వ్యత్యాసం ఉంటుంది. How can we choose them? ఎలాగ మనం వారిని ఎంచుకుంటాం? So what Moses said, choosing to suffer affliction along neglecting, denying the Egyptians' powers, and he chose to suffer affliction along with the children of God. అక్కడ ఐగుప్తులో ఉన్న శక్తి, తనకున్న అధికారము, వీటన్నిటికంటే కూడా దేవుని ప్రజలతో శ్రమపోట అరణ్యంలోనే మేలని ఎంచుకుని తనతోనే ఉన్నాడు.